మెదక్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా నీలం మధు గారు పోటీ చేస్తున్న సందర్భంలో ప్రచారానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, గ్రామాల నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరి వచ్చే ఈ మే 13న జరిగేటువంటి ఎన్నికల్లో మన ముదిరాజు బిడ్డ, బీసీ బిడ్డ, మరి నీలం మదన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కానీ ఇక్కడున్న కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏమీ చెయ్యలేదనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. 9.5 సంవత్సరాల కాలంలో మీరు చెయ్యని పనులు కేవలం 4 ఏళ్లలో చూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీకు అభివృద్ధి గురించి కానీ, సంక్షేమం గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి ఎంత దుర్మార్గుడో, దోపిడీదారో, మరి ప్రజలను ఏ విధంగా అన్యాయం చేశాడో మనందరికీ కూడా తెలుసు. మరి ఆయన్ని ఓడించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాను. మరి మోడీ గురించి కూడా ఇక్కడ చెప్పాలి. మరి నల్లధనం 15 లక్షలు వేస్తా అన్నాడు, 15 పైసలు కూడా ఒక్కరి అకౌంట్లో కూడా ఇయ్యలేదు. అదానీ అంబానీలకు కొమ్ము కాస్తూ నిరుపేదల జీవితాలతో ఆడుకున్న మోడీని కూడా గద్దె దింపాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అందరూ కూడా మరి మన నీలం మధు బీసీ బిడ్డ, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిండు, తల్లి తండ్రి లేరు. మరి మీరే తల్లి తండ్రిగా మీకు సేవ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాడు. కాబట్టి ఆయనకు చేతి గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ ఇన్ఛార్జ్ మినిస్టర్గా మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ తెలియజేసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే రేవంత్ అన్న గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, నీలం మధు గారి నాయకత్వం, చేతి గుర్తుకే. ఇప్పుడు మన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి సీనన్న గారు మాట్లాడతారనండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. వేదిక మీద ఉన్న మనందరి అభిమాన నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన పెద్దన్న రేవంత్ రెడ్డి గారికి, మీ అందరికీ చిపరిచితులు స్థానిక మంత్రివర్యులు దామన్నకు, అదే రకంగా ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి మంత్రివర్యులు అక్క సురేఖకు, అదే రకంగా మన గుండెల్లో ఉన్న ఇందిరా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మెదక్ పార్లమెంటు అభ్యర్థి తమ్ముడు నీలం మధు గారికి, అదే రకంగా స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు, యువ నాయకుడు రోహిత్ గారికి, వేదిక మీద వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులకు, ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. ఈ దేశ బాగోగుల కోసం, ఈ దేశ యొక్క గొప్ప తరాన్ని చాటడం కోసం ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు మన కోసం ప్రాణాలు త్యాగాన్ని చేసిన సంగతి మనకి తెలియంది కాదు. 2 పర్యాయాలు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా తను ప్రధానమంత్రి కాకుండా ఆనాడు మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన గొప్ప కుటుంబం ఈ సోనియమ్మ కుటుంబం. ఈ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు నుంచి నీలం మధుని గెలిపించినట్లయితే మనందరి గుండెల్లో ఉన్న
రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో మెదక్ పార్లమెంటు సభ్యుడి ఓటు కూడా వేసి మంచి మెజార్టీతో రేపు రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఇక స్థానిక రాజకీయాల్లోకి వస్తే మీకు తెలియంది కాదు, 4 నెలల ముందు వరకు ఉన్న ముఖ్యమంత్రి గారు 4 నెలలు అయింది దిగిపోయని తెలియక ఇంకా తనే ముఖ్యమంత్రి అనే సోయిలో ఉండి తనే ముఖ్యమంత్రి అని ఊహాజనకంగా ఆలోచిస్తూ ఏదో ఎర్రివాగుళ్ళు వాగుతున్నారు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టి ఫామ్ హౌస్కే కేసీఆర్ గారిని పరిమితి చేశారన్న సంగతి మీ అందరికీ తెలుసు. కానీ వారు ఇంకా గ్రహించట్లే, వారు మర్చిపోతున్నారు. ఇంకా ముఖ్యమంత్రి అనే దొరపోకల్లోనే వారి భాష ఉంది. మాట మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ దిగిపోతుంది, కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది వస్తారు, 30 మంది వస్తారని చెప్తారు. ఏమి చూసి నీ పార్టీలోకి వస్తారని నీ గడ్డని నువ్వు చెప్తున్నా, నీ గడ్డ మీదకి వచ్చి నేను అడుగుతున్నా. నిన్ను నమ్మి, నీ పార్టీని నమ్మి ఏ ఒక్కళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కానీ నీ పక్కన రారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ దుకాణం బంద్, నువ్వు అతి కొద్ది రోజుల్లోనే బీజేపీ పార్టీలో జాయిన్ కాబోతున్నావు. నీ ఏ పార్టీ? బీజేపీ పార్టీ. ఆ బీజేపీ పార్టీ నువ్వు చెప్తున్నట్టు బీజేపీ పార్టీ కూడా 10 సంవత్సరాల నుంచి కొత్త రాష్ట్రమైన ఈ తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదు. అటు బీజేపీ పార్టీకి ఓటేసినా, అటు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా మీ ఓటు మురిగిపోతుంది. కాబట్టి మీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో ఎలా అయితే తెచ్చుకున్నారో, దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయటం కోసం మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తు మీద వేసి తమ్ముడు నీలం మధు గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. చేతి గుర్తుకి ఓటేసేవాళ్ళు 2 చేతులు ఉన్న వాళ్ళు అందరూ పైకెత్తండి. చేతి గుర్తుకే. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన దామన్న మా తండ్రి సమానసులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ అన్న. తెలంగాణ ముద్దుబిడ్డ, మన అందరి ప్రియతమ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచ మంత్రివర్యులు సురేఖ గారు, శ్రీనివాసరెడ్డి గారు, యువ నాయకుడు మెతకు సీమ శాసనసభ్యుడు రోహిత్ రావు గారు, బీసీ బిడ్డ, ముద్దురాజు బిడ్డ, కాంగ్రెస్ బిడ్డ, మెతుకు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గారు, మిత్రులారా, ముఖ్యంగా ఈనాటి ఈ ఉత్సాహము, మీ నమ్మకము, నాయకత్వం మీద ఉన్న ప్రేమను చూస్తుంటే తెలంగాణ